నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తిపరమైన బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, నూతన గృహాల నిర్మాణం కొరకు కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు కొరకు నిమిత్తం కానీ, స్థిరాస్తులను పెంచుకునే విధానంలో కానీ కొలీగ్స్తో కలిసి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారంటే వారి యొక్క స్నేహ సంబంధాల్లో, వారి యొక్క మిత్రులతో వారు తీసుకున్న ప్రదేశాల్లో తీసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా వృత్తి మారిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాని ప్రకారం ఏదైనా లోన్లు తీసుకొని దాని ప్రకారం గృహ వాహనాలకు సంబంధించి కొత్త విధానాల్లో వెడదామని కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అధిక బాధ్యతలు, శ్రమ మొదలైనవి అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి విద్యా సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడడం, నూతన విద్యా విధానాల్లో ఏదైనా విద్యా సంబంధంగా దూర ప్రదేశాలంటే ఏదైనా విదేశీ విద్యకు సంబంధించి కానీ, విదేశాలకు సంబంధించిన విషయాల్లో కానీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లాంటివి అవ్వడం, అలాగే విదేశాల్లో ముఖ్యులైన మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క సహకారంతో నూతన అవకాశాలు, శ్రమతో మంచి మీకు గైడ్ని అంటే ఒక మంచి గురువుని ఈ రోజున మీరు పొందడానికి ఆస్కారం అనేది మీకు లభిస్తుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు మంచి గురువుని లభ్యమయ్యే అవకాశంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఆరోగ్య సంబంధమైన విషయాలు, మానసిక అనారోగ్యాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రావలసిన ధనం స్ట్రక్ అవ్వడం బట్టి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవ్వడం, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా వాయిదాలు పడడం లాంటివి కొంత చికాకులు కలిగించినప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అలాంటి సమస్యలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన ధైర్యం మీకుంది కనుక మీరు ఆ విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా తాత్కాలికమే ఇదంతా అన్న భావనని మనసులోకి రప్పించుకొని కొంత మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ అలాంటి సమస్యలను అధిగమించవలసిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి గుర్తింపు, గౌరవం, అలాగే వ్యక్తుల సహకారం, మంచి మైత్రి బంధాలు, మంచి మిత్రులు, భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే భాగస్వామితో కలిసి రిసార్ట్స్ వంటి ప్రదేశాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ సందర్శనాత్మకంగా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. చాలా వరకు కుటుంబ సభ్యులతో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన ప్రదేశాల్లో ఈ రోజున గడపడానికి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడానికి ఆస్కారం ఒకటి కనబడుతోంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాగా ఎక్కువ ఏదన్నా ఒక ప్రదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేయడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు కొట్టగలిగిన స్థాయిలో మీలో శౌర్య పరాక్రమాలు పెరగడం అనేది, అలాగే న్యాయ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచించడం అనేది, వ్యక్తుల సహకారం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీ ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. మీకు సృజనాత్మకత మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో ఉపయోగపడుతుంది. సంతానానికి సంబంధించిన డెవలప్మెంట్, అది వాళ్ళ యొక్క వివాహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు మీరు తీసుకోవడం, ముఖ్యంగా విదేశీ విషయాలకు సంబంధించిన విషయాల్లో మీరు మీ యొక్క నిర్ణయాలని అమలుపరచడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఏది ఏమైనా మీకు అనుకూలంగా సంతానం వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగానే మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ తులారాశి వాళ్ళకి గృహంలో కానీ, లేకపోతే మీరు ఉన్న ఆఫీస్ పరిసరాల్లో కానీ అక్కడ ఏదన్నా
వస్తువులు ఏదైనా రిపేర్ అవసరమైనవి ఏదైనా ఉంటే చేయించడం, చిన్నపాటి మరమ్మతులు లాంటివి చేయించడం, అలాగే నూతన గృహానికి సంబంధించి నూతన వాహనాలు, అది ఇంటికి కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తుల నిమిత్తం పెట్టుబడులు పెట్టడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం ఉన్న ప్రదేశంగా భావించవచ్చు. అలాగే మీరు ఉన్న ప్రదేశం సరౌండింగ్స్ అన్ని చోట్ల కూడా చక్కగా అలంకరణ నిమిత్తం చాలా ఖర్చు పెట్టైనా సరే అందంగా అలంకరించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి స్టామినా అంటే సామర్థ్యం అనేది చాలా పెరుగుతుంది. చక్కగా ఒంటరిగా ఎంత పనైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అలాగే దగ్గర ప్రయాణాలు అనేవి వీళ్ళకి కలిసి వస్తాయి. ముఖ్యులతో స్నేహ బృందంతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. అది ఆ ప్రయాణాలు కూడా ఎలా ఉంటాయంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మిత్ర బృందంతో కావచ్చు, చక్కటి ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, దైవ దర్శనాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన మొదలైనవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఆనందాన్ని కలిగించే ప్రదేశాల్లో వీళ్ళు విహరించడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీరు తొందరగా కొన్ని నిర్ణయాలు తీసుకుని మాట్లాడడం వల్ల కానీ కుటుంబంలోనే వ్యక్తుల మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా సంతానంతోనూ, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా, వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు సంతానంతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసికంగా కొంత స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. శుభ పరిణామాలు ఎదుర్కొంటారు, మంచి ఫలితాలు పొందుతారు, మంచి వర్తమానాలు అందుకుంటారు. మీకు సంబంధించిన గుర్తింపు, గౌరవం, మంచి ఐడెంటిటీ అనేది మీకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిపి కొంత షార్ట్ జర్నీస్ చేస్తూ కొంత కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఒక రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ఆర్థికమైన విషయాల్లో ఈ రోజున కీలక చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఎక్కువ శ్రమ అనేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ విషయాలు కూడా కొంత ఇంట్లో ఏదన్నా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే సమయానికి నిద్ర అలాంటివి లేకుండా ఎక్కువ శాతం కష్టపడడం వల్ల కూడా వీళ్ళ కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే స్థిరాస్తుల మీద కూడా ఈ రోజున మాట్లాడుకోవడం, అలాగే కుటుంబ వ్యక్తులతో కొంత ఏదైనా వాళ్ళ వ్యవసాయ భూములకు సంప్రదించి కానీ, లేకపోతే మీ యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి కానీ ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఏదైనా మీ యొక్క గ్రాండ్ పీపుల్ ఇంటికి వెళ్ళడానికి కానీ అలాంటి వాటి కోసం ఎక్కువ ప్రయత్నాలు, వాటి మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రాగల రోజుల్లో 1-2 రోజుల్లో వెడితే ఎలా ఉంటుంది అన్న విధానంలో ఆలోచనలు ఎక్కువ చేస్తారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా అవలీలగా జరిగిపోతాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభ్యమవ్వడం అనేది, ముఖ్యంగా సంతానం కానీ, ఇష్టపడిన వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క సృజనాత్మకతకి తగిన గౌరవం, గుర్తింపు రావడం, సంఘంలో మీకు అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి రావడం, మీ శ్రమకి తగిన గౌరవం మొదలైనవి ఏర్పడడం, దానివల్ల మీరు ఉత్సాహంగా ఉండడం, చలాకీగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది ఈ రోజున.